ఈరోజు హెడింగ్ తీసుకున్నామా కోర్ జావా. ద టాపిక్ నేమ్ ఈస్ కోర్ జావా. సో టేక్ ద ఫస్ట్ పాయింట్. చిన్న నోట్స్ తీసుకొని నోట్ ఆన్ ద ఫస్ట్ పాయింట్. జావా ఈజ్ ఏ కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్. మీకు ఎలాంటి ప్రీ నాలెడ్జ్ ఉండాల్సిన అవసరం లేదు మన క్లాసెస్కి. అంటే ఆల్రెడీ సి వచ్చి ఉండాలా, C++ వచ్చి ఉండాలా, ఏం అవసరం లేదమ్మా. ఫ్రమ్ ద బేసిక్స్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ. బేసిక్స్ నుంచి నేను చెప్తాను. ఓకే. సో ఈరోజు ఫస్ట్ డే కదా, ఒక 1 or 2 డేస్లో మీరు అలవాటు పడిపోతారు. హ్యాపీగా మీరు ప్రోగ్రామింగ్ చేయగలుగుతారు. మేబీ ఒక 1 లేదా 2 రోజులు మేబీ ఇబ్బంది ఉండొచ్చు. సో మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా నాతో చెప్పండి. సో ఐ విల్ రెక్టిఫై యువర్ ప్రాబ్లమ్స్. ఓకే. సో టేక్ ద ఫస్ట్ పాయింట్. ఫస్ట్ పాయింట్ నోట్ చేసుకోండి. జావా ఈజ్ ఏ కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్. జావా అనేది ఒక కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్ అన్న. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎ కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్? సో అప్పర్ కేస్లో ఉండేది కంపల్సరీ అప్పర్ కేస్లోనే రాయాలి. లోవర్ కేస్లో ఉండేవి కంపల్సరీ లోవర్ కేసెస్లోనే రాయాలి. మన ఓన్ కేస్లో అయితే ప్రోగ్రామ్ అనేది రాయకూడదు. వీ షుడ్ నాట్ రైట్ ద ప్రోగ్రామ్ విత్ అవర్ ఓన్ కేస్. అయితే ఎక్కడ అప్పర్ కేస్ రాయాలి, ఎక్కడ లోవర్ కేస్ రాయాలి, అవన్నీ కూడా మనకు అలవాటు అవుతూ ఉంటుంది. నేను మీకు నోట్స్లో కూడా అవన్నీ క్లియర్గా చెప్తాను. టేక్ ద సెకండ్ పాయింట్. రెండో పాయింట్ తీసుకో. జావా ప్రోగ్రామ్ బిగిన్స్ విత్ ఎ క్లాస్. జావా ప్రోగ్రామ్ బిగిన్స్ విత్ ఏ క్లాస్. CLASS. జావా ప్రోగ్రామ్ ఎప్పుడు కూడా మనకు ఒక క్లాస్తో బిగిన్ అవుతుంది. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎ క్లాస్? అసలు క్లాస్ అంటే మీనింగ్ ఏంటి? సో జస్ట్ లిసన్. క్లాస్ ఈజ్ నథింగ్ బట్ ఎ కలెక్షన్ ఆఫ్ మెథడ్స్ అండ్ వేరియబుల్స్. అంటే నెంబర్ ఆఫ్ మెథడ్స్ని, నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ని మీరు ఒక గ్రూప్గా తీసుకున్నట్టయితే ఆ కలెక్షన్ మనం ఇక్కడ ఏమని పిలుస్తున్నామో క్లాస్ అని పిలుస్తా ఉన్నాం. అంటే మెథడ్ అంటే ఏంటండి, వేరియబుల్ అంటే ఏంటి, అది కూడా చెప్తాను. సో టేక్ ద నెక్స్ట్ పాయింట్. నెక్స్ట్ పాయింట్ తీసుకున్నాం. క్లాస్ ఈజ్ నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ మెథడ్స్ అండ్ వేరియబుల్స్. క్లాస్ ఈజ్ నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ మెథడ్స్ అండ్ వేరియబుల్స్. సో వేరియబుల్ అంటే ఏంటండి, ఒకసారి చూద్దాం. ఏం లేదమ్మా. సో ఇన్ జనరల్గా టేక్ ద సెకండ్ పాయింట్. మనం ఏదైనా ఒక ప్రోగ్రామింగ్లో సో ఏదో x=10 అని, లేదా y=20 అని, ఇలా మనం ఎగ్జాంపుల్స్ తీసుకుంటా ఉంటుంటాం. ఈవెన్ మీ మ్యాథమెటిక్స్లో కూడా మీరు చిన్నప్పటి నుంచి మనం మ్యాథ్స్ నేర్చుకుంటూ ఉంటాం. మ్యాథ్స్లో కూడా ఏదో x=10 అని, y=20 అని, సో ఏదో z=30 అని ఇలా తీసుకోవడం మనకి చిన్నప్పటి నుంచి అలవాటు అయ్యే ఉంటుంది. సో ఇన్ దిస్ ఎగ్జాంపుల్ ఈ x=10, y=20, z=30 ఈ ఎగ్జాంపుల్లో ఈ ఎక్స్ని, వైని, జెడ్ని ఏమని పిలుస్తున్నారమ్మా? దిస్ ఎక్స్, వై, జెడ్ ఇస్ కాల్డ్ యాజ్ ఏ వేరియబుల్స్. వేరియబుల్స్ అని పిలుస్తాం. సో వేరియబుల్ అంటే డెఫినేషన్ ఎవరైనా అడిగారు అనుకోండి, ఎలా డిఫైన్ చేస్తాం? ఏం లేదమ్మా, జస్ట్ వినండి, ఏం రాయద్దు. సో వేరియబుల్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ మెమరీ లొకేషన్. ఇట్ ఈస్ ఎ మెమరీ లొకేషన్ వేర్ యూ కెన్ స్టోర్ ద వాల్యూస్. సో మన వాల్యూస్ని స్టోర్ చేసేటటువంటి ఒక మెమరీ లొకేషన్